శ్రీరామనవమి రోజు ఈ యొక్క పానకం ఎందుకు గ్రహించాలి, అసలు ఏమిటి దాని తాలూకు ఆంతర్యము? పానకంలో కలిపేటువంటి వస్తువులు బెల్లము మన యొక్క శరీరాన్ని చల్లదనం చేస్తుంది. మన యొక్క బాడీలోని యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వారితోటి పోరాడుతుంది. అదేవిధంగా మిరియాలు మన కంఠము నందు ఏవైనా యాంటీ బ్యాక్టీరియాస్ ఏవైనా ఉంటే అది ఆ రోజు అంటే ఆ రోజని కాదు, ఆ యొక్క మిరియాల తాలూకా తత్వం ఆ కంఠమనందు ఏదైతే యాంటీ బ్యాక్టీరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నివారణ చేస్తుంది. ఆ విధంగా స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ఆ యొక్క పానకము అమృతతుల్యంతో సమానం కనుక ఆ రోజు మాత్రమే మిరియాల పానకం ఏదైతే ఉందో అందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగానే పెడతారు. ఇంకెక్కడ 364 రోజులు ఉండదు. కారణం స్వామివారు అది సంగ్రహిస్తారు. సంగ్రహించిన తర్వాత స్వామివారి సంగ్రహించినటువంటి ప్రసాదాన్ని మనం స్వామివారి పాదుకులకు అభిషేకం చేసినటువంటి ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించడం ద్వారా అమృతతుల్యం అవుతుంది. తద్వారా మన యొక్క రోగం ఏదైతే ఉంటుందంటే మన యొక్క శరీరం ఎలాంటిదంటే ఎండకి తట్టుకోలేదు, వానకి భరించలేదు. సో వాటన్నింటినీ అధిగమించి ఆ యొక్క ప్రసాదం తీర్థాన్ని స్వీకరిస్తే అధిగమించి మన ఆరోగ్యంగా దృఢంగా వజ్రధేయంగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రతీతి.